స్వర ఇంటికి రాగానే చామంతి అయితే, "స్వర వచ్చావా? ఎక్కడికి వెళ్ళావు? నువ్వెక్కడికి వెళ్ళావు?" అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా అని చెప్పి చామంతి స్వరని అడుగుతూ ఉంటుంది. అది విని స్వర అయితే, "అదేం లేదు, పొద్దున్నే నిన్నెందుకు లేపడం అని చెప్పి గుడికి వెళ్ళాలనిపించి గుడికి వెళ్ళానని" చెప్పి స్వర అంటూ ఉంటుంది. అది విని చామంతి అయితే, "ఏంటి గుడికి వెళ్ళావా? కనీసం నాకు చెప్పైనా వెళ్ళాలి కదా! నువ్వెక్కడ ఆ ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళావో, ఆ ఝాన్సీ, అభి గారు వాళ్ళిద్దరూ నిన్నెక్కడ అనరాని మాటలు అన్నారో అని నేనెంత కంగారు పడ్డానో తెలుసా" అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే, "నన్నెందుకు అభి సార్ అనరాని మాటలు అంటారు? అభి సార్ నన్నేమైనా అంటారా?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. "అది కాదు స్వర, అభి సార్ ఏమీ అనకపోయినా పక్కన ఆ ఝాన్సీ ఉంది కదా, ఏమైనా అనవచ్చు, అందుకే నేను కంగారు పడ్డాను స్వర" అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే, "అదేం లేదులే, గుడికి వెళ్ళి ఇప్పుడే దండం పెట్టుకొని వచ్చాను. అభి సార్ని నన్ను కలపమని ఆ దేవుడికి ఇప్పుడే అడిగాను. ఆ దేవుడు ఖచ్చితంగా కలుపుతాడు. అభి సార్ నేను ఇద్దరం మళ్ళీ కలుస్తాము" అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని చామంతి అయితే, "సరేలే, ఇంకెప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు నాకు చెప్పేసి వెళ్ళు స్వర" అని చెప్పి అంటూ ఉంటుంది. "సరే చామంతి, నువ్వేం కంగారు పడకు, ఇప్పుడు వచ్చేసాను కదా" అని చెప్పి అంటూ ఉంటుంది. సరేలే అని చెప్పి చామంతి కూడా అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.